ఎవరు సమీపింపరానంత తేజస్సులో అమరత్వము కలవాడవై నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత కిరూబుల చేత శరాబుల చేత ఆరాధించబడుతూ ఉన్న అతి పరిశుద్ధుడవై ఉన్న సర్వాధికారివైన సర్వ సృష్టికర్తవైన మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నామునైనా. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించారు. మీ ఏకైక కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మా కోసం ఈ లోకానికి మా రక్షణ కొరకు, మా విడుదల కొరకు, మా స్థానంలో ప్రాణం పెట్టడానికి నైనా ఈ లోకములోనికి పంపడానికి అంగీకరించిన గొప్ప తండ్రివినైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. యేసయ్యా, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాము నైనా. మా రక్షకుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మా కొరకు నీవు ప్రాణము పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించిన దేవుడవైనందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృప మాకు కావాలి, నీ సన్నిధి మాకు కావాలి, నీ ఆత్మ మాకు కావాలి నాయనా. ప్రభువా, వాక్యమై ఉన్న దేవా, ఆ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరచండి నాయనా. వెలుగై ఉన్న యేసు ప్రభువా, వెలుగుతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తా ఉన్నాము నాయనా. మమ్మల్ని బ్రతికించేవాడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఈరోజు యేసు ప్రభువా, నిన్ను ఆరాధించడానికి నీ పేరు పెట్టబడిన ఈ మందిరములో నీ బిడమైన మేమందరము నీ పాదాల యొద్ద ఉన్నాము నాయనా. నిన్ను ఎలాగ ఆరాధించాలో మాకు నేర్పించండి నాయనా. పరిపూర్ణంగా నీకు లోబడగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నా. మా జీవితాల్లో నీవు ప్రభువుగా, రాజుగా నైనా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాము నైనా. పరిశుద్ధాత్మ దేవా, ఆదరణకర్తమైన వాడా, సర్వసత్యములోనికి నడిపించువాడా, మాలో ఉన్న ప్రతి శరీర కార్యాన్ని చంపివేయువాడా, మాకు ఆత్మశక్తిని అనుగ్రహించువాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. త్రియేక దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నైనా. అయ్యా, ఈరోజు ఎంతమంది బిడ్డలు మందిరములో అడుగు పెట్టబోతూ ఉన్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభువా. అందరి హృదయాలు తెరవబడును గాక, అందరూ నిన్ను హృదయపూర్వకముగా ప్రేమించుదురు గాక, అందరూ నీ ద్వారా బహుగా దీవించబడుదురు గాక. సంఘములో బలమైన సభ్యులుగా నైనా నీ ఆత్మ చేత ముద్రించబడుదురు గాక. సమస్త ఆటంకములను ఆటంకపరచు శక్తులన్నీ యేసయ్యా మీ నామములో లయపరుస్తూ ఉన్నాము నైనా. ప్రారంభ ప్రార్థన నుండి చివరి దీవెన వరకు పరిశుద్ధాత్మ దేవా, మీరే అధ్యక్షులుగా ఉండి, నాయకుడుగా ఉండి, బోధకుడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తా ఉన్నా. పాటలు పాడుతున్న బిడ్డలు మీరు అభిషేకించండి. వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలు మీరు అభిషేకించండి. ఎవరెవరు నీ దేవాని పక్షంగా నిలవవలసి ఉన్నదో వారిని మీరు నిలవబెట్టుకుని ప్రతి ఒక్కరికి అవసరమైన మాటలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాము నాయనా. సమస్త మహిమ నీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి నామంలో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆరు 694 పాట స్తోత్రము చెల్లింతుము, స్తుతి స్తోత్రము చెల్లింతుము అనే పాట పాడుకుంటూ మన యొక్క ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు. బ్రోచి నడిపించితివి దయగల సముతో, బ్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము గాఢంధకారములు కన్నీటి లోయలలో గాఢంధకారములు కన్నీటి లోయలలో కృషించి పోనీయక కృపలతో బలపరచితివి కృషించి పోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము న్నట్లు మహిమ కలుగునుగాక ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించవలసిందిగా ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన. పరమనందు ఆశీర్వైన పరలోకపు తండ్రి, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో ప్రభా, ఈరోజు ప్రభానైనా పరిశుద్ధ దినం ప్రభానైనా మమ్మల్ని అందరినీ చేర్చిన విధానం కొరకే వందనాలు స్తోత్రములయ్యా. మరి తండ్రి, నిన్ను ప్రభానైనా మేము పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రభానైనా నిన్ను కొనియాడి తండ్రి నాయన జీవించే భాగ్యము మాకు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. మా రక్షణకర్తగా నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి యేసయ్యా. మరి తండ్రి, గడిచిన తండ్రి నాయన 2024లో ప్రభా నాయన ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా ప్రభా నాయన, ఎన్నో శ్రమలు ప్రభా నాయన, దుఃఖాలు ప్రభా నాయన అయినప్పటికీ కూడా ప్రభా, శ్రమలు ప్రభా అయినప్పటికీ ప్రభా నువ్వు తండ్రి నాయన మమ్మల్ని ప్రేమించి ప్రభా నాయన వాటన్నిటి నుంచి ప్రభా నాయన మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఇదిగో ప్రభా నాయన మమ్మల్ని తండ్రి ఎంతగానో తండ్రి నాయన ఆనందంతో ప్రభా నాయన 2025లోకి ప్రభా నాయన నువ్వు ప్రవేశింపజేసినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా యేసయ్య. మరి తండ్రి, ఈ 2025 ప్రభా నాయన ఎలాగుంటుందో మాకు తెలియదు కానీ ప్రభా నాయన మేమైతే ప్రభా నాయన నీ యందు సంతోషిస్తున్నాము ప్రభా నాయన, నీ యందు ఆనందించే భాగ్యము మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రములయ్యా. యెహోవా యందు సంతోషించుము, అప్పుడు తండ్రి నీ హృదయ వాంఛలు తీర్చబడునని నువ్వు సెలవిచ్చావు ప్రభా నాయన. నీకు వందనాలు స్తోత్రములయ్యా. మేము నీ యందు ఆనందించడానికి ప్రభా నాయన నువ్వు తండ్రి కృప వెంబడి కృప మా పైన ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఇదిగో ప్రభా, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం కొరకే నీకు వందనాలు స్తోత్రములయ్యా. తండ్రి, మాకు ఇచ్చిన 3 సంఘాల కొరకు నీకు వందనాలు స్తోత్రములయ్యా. 3 సంఘాల్లో తండ్రి నాయన
కాపర్ల బట్టి నీకు వందనాలు ప్రభా యేసయ్య, వారి కుటుంబాల బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నాయనా. మరి తండ్రి వాక్యం విత్తుచుండగా ప్రభా నాయనా మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా నాయనా. మేము తండ్రి నాయనా ఆత్మలో ఎదగడానికి కృప చూపించండి ప్రభా నాయనా. ప్రార్థన యోధులుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా నాయనా. మా అడ్వైజరీ కొరకు నీకు వందనాలు స్తోత్రములయ్యా. కుటుంబాలు దీవించండి ప్రభా నాయనా. తండ్రి నువ్వు ఎంతగానో జ్ఞానాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములయ్యా. తండ్రి మమ్మల్ని నడిపించే తండ్రి మంచి నాయకులను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములయ్యా. అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా దీవించండి, వారి కుటుంబాలు దీవించండి ప్రభా తండ్రి. అలాగే ప్రభా డీకన్ బోర్డు మెంబర్స్ని దీవించండి ప్రభా, కుటుంబాలు దీవించండి ప్రభా నాయనా. తండ్రి ఉమెన్ కన్వీనర్స్ కుటుంబాలు దీవించండి ప్రభా యేసయ్య. తండ్రి యూత్ కన్వీనర్స్ని దీవించండి ప్రభా నాయనా. సండే స్కూల్ సూపరింటెండెంట్ని టీచర్స్ని ప్రభా, సండే స్కూల్ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా యేసయ్య. తండ్రి ఇదిగో ప్రభా వృద్ధాప్యంలో నుండి ప్రభా నాయనా చిన్న బిడ్డ వరకు కూడా ప్రభా నాయనా నువ్వు కాచి కాపాడి ప్రభా నాయనా నువ్వు సంరక్షిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. మరి ప్రభా ఈరోజు ప్రభా వచ్చిన బిడ్డల కొరకు నీకు వందనాలు స్తోత్రములయ్యా. రావాల్సిన బిడ్డలు కూడా సకాలంలో తీసుకురమ్మని అడుగుచున్నాను ప్రభా యేసయ్య. నువ్వు వాగ్దానం చేసావు ప్రభా నాయనా తండ్రి. మరి ప్రభా నీ వాక్యాన్ని శ్రద్ధగా విని ప్రభా నాయనా నీ ఆజ్ఞలన్నీ అనుసరించిన ఎడల ఈ భూమి మీద సమస్త జనుల కంటే హెచ్చింపుగా చేస్తానన్నావు తండ్రి నాయనా. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఈ సంవత్సరం ప్రభా ఆ వాగ్దానాన్ని మా అందరి జీవితాల్లో ప్రభా నాయనా నెరవేరుస్తావని ఆశపడుతూ ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించి దీవించమని యేసయ్య నామమున పెట్టుకు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన పాస్టర్ గారికి ప్రభు నామములో వందనాలు. ఉత్తర ప్రత్యుత్తరములుగా 42వ కీర్తన చదువుకుందాం. 42వ కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియో చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నా దేవ, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి హెర్మోను పర్వతం నుండి మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహముల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయో నీ తరంగములన్నీయో నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగున ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీ వేళ నన్ను మరచి ఉన్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రులు దిరిమెల్లు అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. మనందరం కలిసి చివరి వచనం చదువుదాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఆమేన్. మనందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని చెప్దాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ఈ సమయంలో యవన బిడ్డలు వచ్చి ఒక పాట పాడి ప్రభువుని మహిమపరచవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను.
నిలుచును దురాత్మలను పారద్రోలును యేసయ్య నామము బలహీన స్థితిలో బలమునిచ్చును బంధకములను విమోచించును దురాత్మలను పారద్రోలును యేసయ్య నామము జయము రాజు క్రీస్తునకి జయము ప్రభువ ప్రభువునకి జయము రాజు క్రీస్తునకి జయము ప్రభుల ప్రభువునకి ఎన్నడెన్నడూ మారని నామం ఎవరిలా నిలుచును కీర్తించి కొనియాడి పాడెదను యేసయ్య నామము ఎన్నడెన్నడూ మారని నామం ఎల్లవేళలా నిలుచును కీర్తించి కొనియాడి పాడెదను యేసయ్య నామము విజయమిచ్చును అసాధ్యమైనది సాధ్యపరచును రక్షణ మనకు కలుగజేయును యేసయ్య నామము శత్రువు ఎదుట విజయమిచ్చును అసాధ్యమైనది సాధ్యపరచును రక్షణ మనకు కలుగజేయును యేసయ్య నామము జయము రాజు క్రీస్తునకి జయము ప్రభువ ప్రభువునకి జయము రాజు క్రీస్తునకి జయము ప్రభుల ప్రభువునకి ఎన్నడెన్నడూ మారని నామం ఎల్లవేళలా నిలుచును కీర్తించి కొనియాడి పాడెదను యేసయ్య నామము ఎన్నడెన్నడూ మారని నామం ఎల్లవేళలా నిలుచును కీర్తించి కొనియాడి పాడెదను యేసయ్య నామము యేసయ్య నామము ఎంతో గొప్పది యేసయ్య నామము ఉన్నత నామము అన్ని నామముల కంటే అత్యున్నత నామము అన్ని నామముల కంటే అత్యున్నత నామము దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠములు చదివి వినిపించవలసిందిగా ఏర్పాటు చేయబడిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథము నుండి ఆదికాండము 39వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు. ఆదికాండము 39వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. అలాగే నూతన నిబంధన నుండి యోహాను రాసిన పత్రిక 3వ పత్రిక 1వ వచనం నుండి 5వ వచనం వరకు. ప్రైజ్ ది లార్డ్. నేటి యొక్క ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడిన బైబిల్ యొక్క పారిపేగం ఆదికాండం 39వ అధ్యాయం 1 నుండి 5 వరకు ఇలా రాయబడి ఉన్నది. యోసేపును ఐగుప్తునకు తీసుకువచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ్య సంరక్షకుడు సేనాధిపతియునైన పోతిఫరుని యొక్క ఐగుప్తీయుడును అక్కడే అతనిని తీసుకువచ్చినప్పుడు ఇస్మాయిల్ యొద్ద అతనిని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండను గనుక అతని వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతని తోడై ఉండెను. అతడు చేసినదంతయు అతని చేతులలో యెహోవా సఫలము చేసేదను. అతని యజమానుడును చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచయ చేయవాడును. మరియు అతను తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించెను. తనకు కలిగినదంతయు
అతని చేతికి అప్పగించాను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దాని అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించినంత కాలము మొదలుకొని యెహోవా యోసేపును నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించును. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సంవత్సరము మీదనూ ఉండెను. ఈ చిన్న వాక్యం అందరి హృదయంలో ఫలించును గాక. ఈ నూతన సంవత్సరంకు ఫస్ట్ ఆదివారం దినంకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగము యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందామండి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పురైనది. ప్రియుడా, నీ ఆత్మ వద్దులుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వద్దులుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ప్రియుడా, వారు పరదేశంనైనను సహోదరులుగా ఉన్నవారికి నువ్వు చేసినదల్లా విశ్వాసకి తగినట్టుగా చేయుచున్నావు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్. వాక్య భాగములు చదివి వినిపించినటువంటి మరి యవన బిడ్డకు అలాగే సహోదరి లీలా గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 239వ కీర్తన ఆత్మ నడుపు సత్యంలోనికి అనే పాట పాడుకొని మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆత్మ నడుపు సత్యములోనికి పూడి ఆత్మ నడుపు ఆత్మని సాయంబు నది కంబుగా నిచి ఆత్మానందముతో దై వారగణమునా ఆత్మ నడుపు ఘోర కలుషంబుల దూరముగా దూరి పాలమాలిక బుద్ధి గురునటులను ఆత్మ నడుపు ఆత్మ నడుపు సత్యములోనికి పూడే ఆత్మ నడుపు అంగత్వము వలన మానమయుడుమా నిన్నములెల్లాని యందు వెలుగును ఆత్మ నడుపు ఆత్మ నడుపు సత్యములోనికి పూడే ఆత్మ నడుపు నిర్మల హృదయము నిరాళించి పూర్ణిని వరముల గూర్చి నిరీక్షి ఆత్మ నడుపు ఆత్మ నడుపు సత్యములోనికి పూడే ఆత్మ నడుపు సకల మానవులకు
సమయంలో మనందరం లేచి నిలవబడి ప్రభువుని ఆరాధన చేద్దాం. మరి యవన బిడ్డలు మనల్ని ఆరాధనలోనికి నడిపిస్తూ ఉంటుండగా మనందరం కూడా మన హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధిద్దాం. మరి గత కాలం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడాడు, తన రెక్కల చాటులు మన భద్రపరిచాడు. అందుని బట్టి అందరం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. మరి మనం చూసినట్లయితే మనతో పాటు ఉన్నవారు అవ్వచ్చు, మన కొలీగ్స్ అవ్వచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎంతోమంది ఈరోజు మరి చూడలేని వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ఈ విధంగా ఉంచాడంటే ఆయన కృప. అటువంటి కృప మన పైన ఉన్నదంటే అదొక పర్పస్ ద్వారా ఉందని మనం అందరం నమ్మాలి. మరి అందరం కూడా మనం కళ్ళు మూసుకుని దేవుని ఆరాధిద్దాము. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా కామ్గా ఉండకుండా బిగ్గరగా అరిచి ఆయనని స్తుతించవలసిందిగా కోరుచున్నాను. స్తోత్రం స్తోత్రం. మనం ఎన్నో దినాలు ఒంటరిగా ఉండి మరి ఎన్నో బాధలు పడినప్పుడు కూడా దేవుడు మనల్ని చూసిన ఆయన ప్రభా యేసయ్య మమ్మల్ని ఆదరించావు తండ్రి. ప్రభా ఈ దినాన్ని చూడడానికి ఇచ్చావు తండ్రి. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం దేవా యేసయ్య నీకే వందనాలు తండ్రి. ప్రభా ఎన్నో దినాలైనా ప్రభా ఒంటరిగా ఉండి ఎన్నో రాత్రులు ఎన్నో పగలు ఏడ్చిన దినాలు ఉన్నాయి దేవా. నీకే వందనాలు తండ్రి. ప్రభా ఎన్నో వ్యాధుల చేత నాయన యేసయ్య బాధపడిన వారు ఉన్నారు తండ్రి. ప్రభా ఎంతో మంది నాయన యేసయ్య ముట్టి స్వస్థపరిచావు తండ్రి. ప్రభా యేసయ్య నీ కృప మా పైన ఉంచావు దేవా. నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతి 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 స్తోత్రం యేసయ్య స్తోత్రం నాయన ప్రభా. హల్లెలూయా హల్లెలూయా దేవా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా యేసయ్య. ఎన్నో నాయన ప్రభా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి తండ్రి. ప్రభా ఎంతో మందికి నాయన ప్రభా యేసయ్య మరి ఎంతో మంది నాయన ప్రభా జీవించలేక చనిపోయిన వారు ఉన్నారు దేవా యేసయ్య. కానీ మేము అలా లేం తండ్రి. ప్రభా నీ వైపు నానేసా తిరిగి ఉన్నాం తండ్రి. నువ్వు మమ్మల్ని ఆదుకున్నావు దేవా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అందరం చెప్దాం స్తోత్రం స్తోత్రం. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. నీ
ప్రభా ఈరోజు అనుభవిస్తున్న ఈ ధనం అవ్వచ్చు, ఈ ఆనందం అవ్వచ్చు నాయన ప్రభా, ఈ యొక్క నాయన ఆరోగ్యం అవ్వచ్చు నాయన, కేవలం నీ యొక్క కృపే తండ్రి ప్రభా యేసయ్యా. ఎంతో మంది నాయన ప్రభా యేసయ్య సజీవంగా లేరు నాయన ప్రభా యేసయ్య, ఎన్నో ఒడిదిక్కల నుంచి నాయన ప్రభా యేసయ్య మమ్మల్ని కాపాడావు తండ్రి యేసయ్య. అట్టి కృప నాయన యేసయ్య మా పైనుంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా యేసయ్య. వందనాలు తండ్రి ప్రభా యేసయ్య. ఎవరు మౌనంగా ఉండదు తండ్రి, గొప్ప దేవా నీకే వందనాలు తండ్రి ప్రభా యేసయ్య. ఎంతో మంది చూడలేదు నాయన యేసయ్య దినాన్ని తండ్రి ప్రభా యేసయ్య, మేము చూస్తున్నాం నాయన ప్రభా యేసయ్య. నీకు కృప నాయన, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. స్తోత్రం 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 యేసయ్యా, నీకే వందనాలు వందనాలు స్తోత్రాలు నాయన. నాకేమీ లేదు సామాన్యము అనుటకు, నాకని ఏమీ లేదు లేదని చెప్పుటకు, నాకేమీ లేదు సామాన్యము అనుటకు, నాకని ఏమీ లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటే నేను లేను, నీ కృప లేకుంటే నేను లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా యేసయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నీ జీవించినది నీ కృప, ఎదిగించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నీ జీవించినది నీ కృప, ఎదిగించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా యేసయ్యా. అవును దేవా యేసయ్యా, నీకు కృప లేకపోతే నాయన ప్రభా యేసయ్య నేను ఏమీ లేదు తండ్రి ప్రభా. నీకే వందనాలు స్తోత్రం 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 యేసయ్యా. నిజమే నాయన, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా యేసయ్యా. యేసయ్యా కృపామయుడా, నీ కృప లేకపోతే మేము బ్రతకలేము నాయనా. మా ప్రతి పరిస్థితికి నీ కృప చాలు నాయనా. నా కృప నీకు చాలు అన్నావు. మా బలహీనతల్లో, మా ఒంటరితనములో, మా కన్నీటిలో, మా బాధల్లో నీ కృప మాకు చాలు నాయనా. నీ కృప ద్వారా బలపరిచే దేవుడవు.
నీ కృప ద్వారా ఆశీర్వదించే దేవుడవు నాయనా. యేసురాజా, ఈ సంవత్సరం అంతా నీ కృప మాకు తోడుగా ఉంచుమని, నీ కృపను బట్టి మేము బలవంతులుగా మారుటకు నీ సహాయము దయచేయమని, నీ కృపను మేము దుర్వినియోగపరుచుకోకుండా అయ్యా నిత్యము నీ కృపా సింహాసనం చేరి నిన్ను స్తుతించే భాగ్యము మందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో మా స్తుతులు మా ఆరాధనలు మీకు సమర్పిస్తూ ఉన్నాము. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025వ సంవత్సరం మొదటి ఆదివారం ఈ విధంగా మనమందరం కలిసి మన ప్రభుని ఆరాధించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయం కొరకై దేవాది దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియచేస్తూ, గౌరవనీయులు ప్రభాకర్ గారికి, డాక్టర్ కోలాటి ప్రభాకర్ గారికి, వారి కుటుంబానికి, మన అడ్వైజరీ కమిటీ బోర్డు మెంబర్స్ అందరికీ, మన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ వందనాలు తెలియచేస్తూ, ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని ఉన్నతంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను వ్రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని చదువుదాం. అందరూ కూడా బైబిల్ గ్రంథం ఉన్నవారు ఒకసారి యోహాను వ్రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహాను గారు యోహాను సువార్త వ్రాశారు, 3 పత్రికలు వ్రాశారు, ప్రకటన గ్రంథం కూడా వ్రాశారు. అన్నిటిలో కల్లా ఒక విధంగా నూతన నిబంధనలో ఒక చిన్న పత్రిక ఇది, కానీ చాలా అర్థవంతమైన ఆశీర్వాదకరమైన పత్రిక ఇది. యోహాను గారు గాయుకు ఈ మాటలు వ్రాస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో 3-4 ఉన్నారు గాయులు. ఒక సంఘంలో పెద్దగా ఉన్నారు ఈయన. ఈ చిన్న పత్రికలో 3 పేర్లు మనకు కనపడతా ఉంటాయి. ఈ 3 కూడా సంఘ నాయకులే. అందులో మొట్టమొదటిగా మనకి గాయు కనపడుతూ ఉన్నారు. ఆ తరువాత 9వ వచనములో దియోత్రెఫే కనపడుతూ ఉన్నారు. 12వ వచనములో దేమేత్రియు కనపడుతూ ఉన్నారు. ఈ 3 కూడా సంఘంలో వారి గురించి వ్రాస్తూ, వారు ఏ విధంగా ఉన్నారు, వారిని బట్టి సంఘం ఎలాగుందో వ్రాస్తూ ఉన్నాడు. ప్రతి సంఘానికి కూడా సంఘ నాయకులు చాలా ప్రాముఖ్యమైన వారు. సంఘానికి భారము కలిగిన ప్రార్థనా పూర్వకమైన దేవుణ్ణి ప్రేమించే మొట్టమొదటిగా వ్రాస్తూ ఉన్నాడు. సత్యమును బట్టి సత్యముగా యథార్థంగా ఉండే నాయకులు ప్రతి సంఘానికి కూడా అవసరం. ఆ నాయకుల మీదే సంఘం ఆధారపడి ఉంటుంది. ఈ 3 కూడా అందులో మొట్టమొదటిగా గాయు అనే ఆయన ఇతరులను బలపరిచే వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. సంఘంలో సంఘ నాయకత్వం ఎలా ఉండాలి అంటే ఇక్కడ మాట వ్రాస్తూ ఉన్నాడు. ఏంటంటే 5వ వచనములో, ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. సంఘంలోనికి వచ్చేవారు ఎక్కడెక్కడి నుండో వస్తారు, ఒక పరదేశిగా వస్తూ ఉంటారు. కానీ నీవు వారికి సొంత సహోదరులకు ఎలా ప్రేమిస్తూ ఉన్నావో నీవు అలాగున విశ్వాసుల్ని ప్రేమిస్తూ ఉన్నావు అని గాయును మెచ్చుకోవటం మనం చూస్తూ ఉంటాం. సంఘంలో ఇలాంటి బాధ్యత కలిగిన వారు ఉండడం సంఘానికి బహు ఆశీర్వాదం. దేవుని ప్రేమ కోసం, దేవుని బిడ్డల సహవాసం కోసం, దేవుని యొక్క సహాయం కోసం వచ్చేవారిని సొంత సహోదరులుగా, సొంత సహోదరులుగా వారిని స్వీకరించి వారిని ఆదరించే వారుగా, సంఘ అధ్యక్షులుగా ఉన్నవారు, నాయకులుగా ఉన్నవారు
వారు ఆ బాధ్యతను మోయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాయు ఆ స్థితిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు ఎదగాలి, ఎదిగి ఒక ఉన్నతమైన స్థితిలోనికి రావాలి. ఎలాంటి స్థితిలోనికి రావాలి అంటే, మనం తిన్నా తినకపోయినా మనం అనేక మందిని పోషించేవారుగా ఉండాలి, అనేక మందిని ఆదరించేవారుగా ఉండాలి అనే ఉన్నతమైన ఆధ్యాత్మిక నాయకత్వంలోనికి వెళ్ళిపోవాలి. దేవుడు అలాంటి వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది దియోత్రేఫే గురించి వ్రాయబడింది. దియోత్రేఫే ఎలాంటి వాడంటే ఒక డిక్టేటర్. 9వ వచనంలో మనం చదివితే, చివరికి ఈ యోహాన్ని కూడా తిరస్కరిస్తా ఉన్నాడు. కొంతమంది ఎలా ఉంటారంటే, నాయకత్వంలో ఉన్న తర్వాత వారి పైన ఉన్న వారిని తిరస్కరిస్తూ ఉంటారు, వారి పైన ఉన్న వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, వారి గురించి చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు. వీరిని దియోత్రేఫే అలాంటి వారితో పోల్చారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. మన పైన ఉన్న నాయకులను మనం ఎన్నడూ కూడా ఒక్క మాట కూడా మనం మాట్లాడకూడదు, వారికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి వారు సంఘస్థుల్ని కూడా తిరస్కరిస్తూ ఉన్నారంట, సంఘాన్ని బలహీనపరుస్తూ ఉన్నారు. మూడవ వ్యక్తి దేమేత్రియు అనే ఆయన గురించి వ్రాస్తూ ఉన్నారు. 12వ వచనంలో ఆయన ఒక మాదిరికరమైన ఒక నాయకుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఈ 2025వ సంవత్సరం దేవుడు మనల్ని, మన సంఘాన్ని బహుగా వృద్ధి చేయబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక గొప్ప కార్యం చేసే ముందు అపవాది కొన్నిసార్లు కొన్ని గలిబిలులు పెడతా ఉంటాడు. ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఉన్నది అంటే అపవాది కొంత గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుని ప్రణాళికలు, దేవుని చిత్తము, దేవుని సంఘాన్ని దేవుడే ఆశీర్వదించే గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ సంవత్సరం మనం గొప్ప కార్యాలని చూడబోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నమ్మాలి. దేవుని మాటలు నమ్మితే దేవుని ఆశీర్వాదం మనం చూస్తూ ఉంటాం. చాలా మంది దేవుని మాటలు కొంచెం లైట్గా తీసుకుంటారు. 1వ తారీఖున మన సెక్షన్ నాయుడు అలాగే ఆదిలక్ష్మి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నారు. నేను ఇక ప్రార్థన చేసి, అమ్మ ఈ సంవత్సరం దేవునికి స్థలం ఇస్తాడన్నాను. ఇదేంటి ఎలా ప్రార్థన చేసిన? ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తామో తెలియదు. ఇదేంటి ఎలా ప్రార్థన చేశారంటే, వీళ్ళకి సంపాదన ఎంత ఉంటుంది, పిల్లల్ని చదివించుకోవాలి కదా అనుకున్నాను. నిన్న ఉదయాన్నే వచ్చి, నిన్న మార్నింగ్ 9ంటికి వచ్చి ప్రేయర్లో ఉంటా ఉన్నాను. ఆ వచ్చి చెప్తా ఉంది, పాస్టర్ గారు స్థలం కొన్నామండి అంటుంది. 3 లక్షలు పెట్టి స్థలం కొన్నాం పాస్టర్ గారు అంటే నేను ఆశ్చర్యపోయాను. ప్రభాకరణ గారికి చెప్పావా అన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు అవి సామాన్యమైన మాటలుగా తీసుకుంటే సామాన్యమైన మాటలుగా ఉంటాయి. మన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు, దీవించే దేవుడు. ఈ సంవత్సరం దేవుడు మన ఆత్మీయమైన స్థితిని, మన సంఘాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కార్యం చేయగా దాన్ని ఆపివేయడం ఎవ్వరి వల్ల కూడా కాదు. దానికి మనమేం చేయాలంటే, ఈరోజు మనం చదివిన వాక్యంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను అంటూ ఉన్నాడు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. దేవునిలో మనం ఎదగకుండా ఈ లోకంలో మనం ఎన్ని రకాలుగా ఎదిగినా మన జీవితం శూన్యమే. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మనం దేవునిలో ఎదగాలి. దేవునిలో మనం ఎదిగినప్పుడు, ఆత్మీయంగా మనం ఎదిగినప్పుడు దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం కూడా మన జీవితంలో నిలబడిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మంచి పిలుపు అండి ఇక్కడ మనం చూస్తూ ఉండంటే, ప్రియుడా అంటూ ఉన్నాడు. ప్రియుడా, బైబిల్ గ్రంథంలో అనేకమైన పిలుపులు ఉన్నాయి. దేవుని ద్వారా మనం కూడా ఎలాంటి పిలిపించుకోవాలి. మనల్ని చూస్తే దేవునికి సంతోషం కలగాలి, మనల్ని చూస్తే దేవుడికి నమ్మకం కలగాలి. నా బిడ్డలు నన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు, నా బిడ్డలు నమ్మకస్తులుగా ఉన్నారు అనే గొప్ప సాక్ష్యాన్ని మనము దేవుని ద్వారా పొందుకోవాలి. ఈ యొక్క అధ్యాయములోనే 3 సార్లు ఈ మాట మనం చదువుతూ ఉంటాం.
ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. మన జీవితంలో మనకి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ కన్నీరు వచ్చినా సరే మొట్టమొదటిగా మనం పరిశీలించుకోవలసింది మన ఆత్మీయమైన జీవితాన్ని పరిశీలించుకోవాలి. ఎవరైనా సరే మన ఆత్మీయమైన జీవితాన్ని బట్టే దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవించగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు చెప్తే కొంతమందికి అర్థం చేసుకోరు. ఈ మధ్యకాలంలో గడిచిన సంవత్సరంలో చాలా ప్రాంతాలు మునిగిపోయినప్పుడు ఒకళ్ళు అన్నారు, పాస్టర్ గారు అందరూ సహాయం చేస్తున్నారు, మీరు చేయరండి అని అన్నారు నన్ను. నేను ఎందుకంటే కరోనా టైంలో కూడా ఇంచుమించు ఒక 550 రోజులు డైలీ ఫుడ్ సప్లై చేశాం భీమవరంలో అడుక్కునే వారికి. నాకు అనిపించింది, చివరిలో అనిపించింది ఏంటంటే మనం ఏదో సహాయం చేస్తున్నాం, దేవుడేమో వారికి కష్టాలు తీసుకొచ్చాడు. ఏ కష్టమైనా దేవుని చిత్తం లేకుండా రాదు. ఏ రోగమైనా, ఏ బాధ అయినా, ఏ ఆర్థిక సమస్యలైనా దేవుని చిత్తం లేకుండా రావు. దేవుడేమో వారికి ఆ కష్టాలు పెడితే మనమేదో పెద్ద హీరోలాగా వెళ్ళిపోయి మనకున్నయ్యని నమ్మేసుకుని చేయడం అవసరమా అనిపించింది ఒకసారి నాకు. ఎందుకంటే ఫుడ్ తీసుకునేవాళ్ళు మనం ఇంట్లో తినకపోయినా డైలీ చికెన్ పెట్టేసేవాడిని. కనీసం మినిమం 20 మందికి రోజు పెట్టేసేవాళ్ళం. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చికెన్ ప్యాక్ తీసుకుని వెంటనే మందు షాప్కి వెళ్ళిపోయేవాళ్ళు, ఆడోళ్ళు మగవాళ్ళు కూడా. నాకు అనిపించింది వాళ్ళ ఆత్మీయమైన జీవితాలు మారకుండా మనం ఎవరికైనా సహాయం చేశామంటే ఇది దేవుని చిత్తం కాదు అనిపించింది. మనం ఎవరికి ఏ సహాయం చేయాల్సి వచ్చినా మొట్టమొదటిగా వారి జీవితంలో మారు మనసు కలగాలి అని మనం కోరుకోవాలి. దేవుడు చేయగలడు, దేవుడు ఎవరినైనా ఆశీర్వదించేయగలడు. కొన్నిసార్లు దేవుడే కష్టాలు పెడతాడండి. ఎందుకంటే మన మారు మనసు కోసం, మన పశ్చాత్తాపం కోసం, దేవుని వైపు తిరగడం కోసం. మన జీవితంలో కొన్నిసార్లు కష్టాలు అందుకే వస్తూ ఉంటాయి. మనం ఆ సంగతిని మర్చిపోయి, దేవా నాకు ఈ రోగం తీసిపోయినాయన, దేవా నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చేయనాయన, నా బిడ్డల జీవితాల్లో ఈ గొప్ప కార్యం చేయనాయనని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అన్నిటికీ మించి మనం అడగవలసింది ఏంటంటే నా ఆత్మీయమైన జీవితం ఎలాగున్నది, నాకు దేవునికి ఎలాంటి సంబంధం ఉన్నది, దేవునికి నాకు మధ్య ఏ అడ్డుగోడలు ఉన్నవి అని మనం పరిశీలన చేసుకుని వాటిని తొలగించుకోవడానికి కనుక మనం సిద్ధపడితే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతూ ఉంటాం. యోహాను భక్తుడు తెలియజేస్తూ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అంటూ ఉన్నాడు. నీకు ఏ ఆశీర్వాదం కావాలి అన్నా మొట్టమొదటిగా నువ్వు ఆత్మలో వర్ధిల్లు, ఆత్మీయంగా నువ్వు ఎదుగు, దేవుని వాక్యంలో బలపడు, ఆయనకి లోబడు, ఆయనకి విధేయత చూపించు, సంఘములో బలమైన సాక్షిగా ఉండు. చివరి దినాల్లో ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవునిలో మనం ఎదగాలి, దేవునిలో మనం ఎదగాలి, ఒకటే మన కోరిక. దేవునిలో ఎదగడానికి బైబిల్ గ్రంథం అనేకమైన విషయాలు మనకు బోధిస్తూ ఉంది. దేవుడు కొన్నిసార్లు శిక్షిస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, అన్నీ మనం స్వీకరించాలి. చాలా మంది ప్రార్థన చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవా వచ్చేయన ఆయన అని గంతులు వేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు అలా రాడు. కీర్తనలు 147 కీర్తనలు ఏముంది, నీతిమంతులు నన్ను నీతిమంతులు అంట మనల్ని గద్దించడం, మనల్ని కొట్టడం అది తైలాభిషేకం అంట. అది కూడా దేవుని అభిషేకమే. మన పైన ఉన్న నాయకులు మనల్ని కొన్నిసార్లు హెచ్చరిస్తారు, గద్దిస్తారు, అవసరమైతే కొడతారు. అది మనం భరించగలిగిన రోజున దేవుని ఆత్మ, దేవుని అభిషేకం మనలోనికి వస్తుందండి. ఇంతే. చాలా మంది ఏంటంటే ఇక నేను పాడను, ఇక నేను చర్చికి రాను, ఇక నేను సంఘం మొహం చూడను అంటే అర్థం ఏంటంటే మనం ఆత్మీయంగా జీరో అయిపోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం ఆత్మీయంగా నువ్వు ఎదగాలి అని టార్గెట్ పెట్టుకో. నువ్వు ఎదగడానికి బైబిల్ ఏం చెప్తుందో బైబిల్ వాక్యాన్ని మనం పాటించాలి. అంతేగాని దేవునికి దూరం అయిపోతే మనము మన జీవితాలు జీరో అయిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మ ఎంత వర్ధిల్లుతూ ఉంటుందో, నువ్వు ఆత్మీయంగా ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతూ ఉంటావో దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను అంతగా దీవిస్తాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారము నీవన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా. ఒక నాయకుడైన వారు ఒక్కసారి దేవుని పని చెయ్యాలి అని తీర్మానం చేసుకున్న తర్వాత మొహం మీద ఉమ్మి వేసినా సరే దేవుని పని విడిచిపెట్టకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నేనైనా మీరైనా సరే, ఎవరైనా సరే
ఇది దేవుని మార్గం, దేవుని చిత్తం. ఈరోజు మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ ఒకప్పుడు ప్రభువుని నమ్ముకుంటే నీరో చక్రవర్తి లాంటి రోజుల్లో ఆదిమ సంఘ ఆ కాలంలో ప్రభువుని నమ్ముకుంటే గర్భిణీ స్త్రీలను పొట్టగొచ్చేవాళ్ళు, పెట్రోల్ పోసి కాల్చేసేవాళ్ళు, తల్లిదండ్రుల ముందు పిల్లలు చంపేసేవాళ్ళు, సింహాలకు వేసేవాళ్ళు. వాళ్ళు చనిపోతా ఉంటే వీళ్ళు నాట్యం ఆడుతూ ఉండేవాళ్ళు. అలాంటి రోజుల్లో నుండి పుట్టింది సంఘం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎప్పుడు కూడా రూట్ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన సంఘాలు కూడా అంతే. మన పైన ఉన్న నాయకులు వారు ఎంతో ప్రయాసపడి కన్నీరు ఖర్చి వారి జీవితాలను త్యాగం చేస్తేనే ఈ సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ రోజున మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా మన యొక్క బేస్ను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ సంవత్సరం ఒక బలమైన తీర్మానం ఏంటంటే, నేను ఆత్మలో వర్ధిల్లాలి, నేను కూడా సంఘానికి క్షేమకరంగా ఉండాలి, దేవా నన్ను వాడుకో నాయనా అని మనం ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రోజున ఏమి జరుగుద్దో మనకు తెలియదండి. మా పాప వాళ్ళ క్లాస్మేట్ మన 2వ తారీఖున వాళ్ళ నాన్నగారు గ్రూప్ 1 ఆఫీసరు. ఆ బాబు యూనియన్ చాపల్లో యూత్ కన్వీనర్ అనమాట. ఆఫీస్లో ఉన్నాడంట. సడన్గా నొప్పి వచ్చింది, కేజీహెచ్ తీసుకొచ్చారు, చనిపోయాడు. గ్రూప్ 1 ఆఫీసర్ అండి. ఏ రోజు ఏం జరుగుద్దో మనకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్న ప్రతి క్షణం కూడా దేవుడిచ్చిన ఆయుష్ను మనం దేవుని కొరకు వాడడానికి మనం తీర్మానం చేసుకోవాలి. ఒకసారి ఒక నాయకత్వంలోకి వచ్చాక వారిని అనేక మంది గమనిస్తూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా సరే, యూత్ పైన అయినా సరే, చిన్న ఎవరైనా సరే, ఒక దేవుని పని మందిరంలో మనం చేస్తూ ఉన్నప్పుడు మనల్ని గమనించే వాళ్ళు అనేక మంది ఉంటారు. మనం ఒక అడుగు వెనక వేస్తే అది చాలా మంది మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందువలన ఒకే ఒక తీర్మానం ఏంటంటే, ఈ సంవత్సరం దేవా నన్ను ఆత్మలో బలపరచు, నీ కొరకు నమ్మకమైన వానిగా నన్ను వాడుకోనైనా అనే ఒక మంచి బలమైన ఉద్దేశంతో మనం ముందుకు సాగిపోదాం. ప్రియులు అనే మాట బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన మాట. మనకి ఎవరైనా ప్రియులు ఉంటే వారితో చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనం ముచ్చటిస్తాం. వారితో మాట్లాడకుండా మనం ఉండలేం. దేవునికి ప్రియులుగా ఉండాలి అంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం మనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. ప్రియులు అంటే దేవుని సంఘములో పరిశుద్ధులుగా ఉండాలి అని తీర్మానం చేసుకున్నవారు. నేను ఈ లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి ప్రత్యేకించబడి దేవా ఈ లోకములో నీ మందిరములో ఒక ప్రత్యేకమైన బిడ్డగా ఉండడానికి నేను తీర్మానం చేసుకున్నానయ్యా అని ఎవరైతే దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటారో, పరిశుద్ధులుగా జీవించడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలిచే పిలుపు ఏంటంటే ప్రియుడా అని దేవుడు పిలుస్తాడు. మనలో ఆ ప్రత్యేకత ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో ఒక పరిశుద్ధమైన అవయవముగా నేను ఉండాలి అనే కోరిక మనలో ఉండాలి. మనలో పరిశుద్ధత లేకపోతే మనల్ని బట్టి దేవుని సంఘం పాడైపోద్ది. ఎవరికి వారే నీ ఆత్మ అన్నప్పుడు వ్యక్తిగతంగా నేను పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి ఆయన దుఃఖపట్టేది ఏది కూడా మన జీవితంలోనికి రానివ్వకూడదు. ఒక పరిశుద్ధమైన పాత్ర, ఒక మాట గాని, ఒక ఆలోచన గాని, ఒక తలంపు గాని దేవుడు అంటాడు ప్రియుడా అని పిలుస్తాడు. అన్నప్పుడు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అంటే మొట్టమొదటిగా ఒక పరిశుద్ధమైన జీవితం. మనలో ఉన్న అపవిత్రత అంతా కూడా మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే చాలు, ఆయన రక్తంలో మనల్ని కడిగి వేస్తారు. మొట్టమొదటిగా ప్రియులు అంటే పరిశుద్ధులుగా జీవించడానికి తీర్మానం చేసుకున్నవారు. రెండవది కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనములో, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. చూడండి,
దేవుడు కొరింథీ సంఘాన్ని ప్రియులారా అని పిలుస్తూ ఉన్నాడు. వారు ఎవరు అంటే శరీరానికి ఆత్మకు ఉన్న సమస్త కల్మషముల నుండి ఎవరైతే పవిత్రులుగా ఉండడానికి. ఎందుకంటే మనకు అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. ఏ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అన్నా సరే దేవుడు కోరుకునేది మనం పరిశుద్ధంగా ఉండడమే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడమే. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. దేవుని భయం కలిగి మనం పరిశుద్ధంగా ఉంటే దేవుడు దిగి వచ్చి మన జీవితంలో ఎంత గొప్ప అద్భుతమైన చేస్తాడు. ఆయన మన టార్గెట్ అదే. ఆయన ఆశీర్వదించాలి అంటే ఒకటే మార్గం, దేవుడు దీవించాలి అంటే ఒకటే మార్గం. అదేంటంటే దేవుడు కోరుకున్న పరిశుద్ధత మనలో ఉండాలి. ఆయనంటే మనం భయపడాలి. మనం భయపడి పరిశుద్ధంగా ఉంటే మన జీవితంలో ఎంత గొప్ప అద్భుతమైన ఆయన చేసి పెట్టే గొప్ప దేవుడై ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అన్నాడు. దేవుని పోలి నడుచుకోవడం అంటే, యేసుక్రీస్తు ప్రభువుని పోలి నడుచుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఆ తర్వాత 2వ వచనం చెప్తున్నాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. దేవుడు అంట పరిమళ వాసనగా ఉండడానికి, మనకి వాసనగా ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే ఆయనే బలిగా మారిపోయాడు, అర్పణగా మారిపోయాడు. ఆయన క్రష్ అయిపోయాడండి. ఆయన క్రష్ అయిపోతే ఆయనలో నుండి వచ్చే సువాసన. మనం కూడా ఈ లోకంలో అనేక మందికి సువాసనగా ఉండాలి అంటే మనం కూడా అలా క్రష్ అయిపోవాలి. మనం మాట్లాడే ఒక మాట ఒక ఆశీర్వాదకరమైన మాట. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే మన మిత్రులకు ఆశీర్వాదకరంగా ఉండాలి తప్ప ఎవరికి మనము అడ్డుగా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తును పోలి మనం కూడా నడుచుకోవాలి. ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. మరొక మాట యోహాను పత్రికలోనే మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. మనము ఒకరిని ఒకరము ప్రేమింతుము. అసలు ద్వేషం అనేదే మనలో ఉండకూడదు. మనకి కొందరంటే ప్రేమ ఉంటుంది, కొందరంటే ద్వేషం ఉంటుంది. సంఘంలో మనం ఎవరిని ద్వేషించకూడదండి. ఎందుకంటే సంఘంలో ఒక్కొక్కరి సమర్పణ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమంది దేవునికి పూర్తిగా 100% సమర్పించుకుంటారు, కొంతమంది 90% సమర్పించుకుంటారు, కొంతమంది 50% సమర్పించుకుంటారు, కొంతమంది 1% సమర్పించుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. దేవునికి పూర్తిగా సమర్పించుకున్న వారు ఏం చేస్తారంటే దేవుని కోసం వారు కరిగిపోతారు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. సమర్పణ లేని వారు ఏం చేస్తారంటే వాళ్ళు దేవునికి ఏమీ చేయరు, కానీ పేరంతా నాకే కావాలని కోరుకుంటారు. మన సమర్పణను బట్టే ఉంటుందండి. కొంతమంది వారిని చూస్తూ ఉండంటే ఎంతో చేస్తారు, కనీసం వారి పేరు కూడా చెప్పరు. వారు పరిపూర్ణమైన సమర్పణ కలిగిన వారు. అందువల్ల మనం ఎవరిని ద్వేషించకూడదు. ఎవరు చేసుకునే దాన్ని బట్టి దేవుడు వారిని దీవిస్తాడు. మనము ఒకరిని ఒకరము ప్రేమింతుము అంటున్నాడు. దేవుని బిడ్డలు మనం అలవాటు చేసుకోవాలి. ఈ సంవత్సరం ఎక్కువగా సంఘాన్ని, సంఘ బిడ్డలను మనం ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. ఎవరిని ద్వేషించొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ ద్వేషం ఉంటుందో అక్కడ అపవాది ఉంటాడు. అపవాది వెంటనే కార్యం చేయడానికి సిద్ధపడిపోతూ ఉంటాడు. మరొక మాట చదువుదాం. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి అంటున్నాడు.
పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును. మనం ఎవరికి కూడా పగ తీర్చుకోకూడదు. ఎవరైనా మనల్ని ఏదన్నా మాట అంటే 4 మాటలు అనే వరకు కూడా నిద్రపోం. మనం నన్ను ఎందుకు అనాలి? చాలాసార్లు మీకు తెలియజేశాను. యోహాను పేతురు పత్రిక మొదటి పత్రిక 3:9 వచనంలో ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దోషణకు ప్రతి దోషణ చేయవద్దు, మీరు దీవించండి అనే మాట మనం చదువుతూ ఉంటాం. మనం ఎవరికి కీడు చేయకపోతే దేవుడు మనల్ని బహుబలంగా దీవిస్తాడండి. మనం అదే నేర్చుకోవాలి. మనం ఆశీర్వదించే వారమే కానీ ఎవరిని దూషించే వారం కాదు, ఎవరిని కూడా శపించే వారము కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నీవు ప్రియుడవు అని అనిపించుకున్న వారు చాలామంది ఉన్నారు. అందులో ప్రాముఖ్యంగా దానియేలు గారిని దేవుడు 3 సార్లు దానియేలు నీవు బహు ప్రియుడవు అంటాడు. స్వయంగా దేవుడు గాబ్రియేలు దూతను పంపించి దానియేలును 3 సార్లు, 9వ అధ్యాయంలో ఒకసారి, 10వ అధ్యాయంలో 2 సార్లు దానియేలు నీవు బహు ప్రియుడవు. ఎందుకంటే దానియేలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటుండగా ఇర్మియా వ్రాసిన మాటలు ఆయన కంటపడ్డాయి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశంలో చెరగా ఉన్నారు. 70 సంవత్సరాలు చెర అనే మాట చదివాడు. అయ్యా 70 సంవత్సరాలు చెరకాలం అయిపోతా ఉంది కాబట్టి అయ్యా మా పాపాలను జ్ఞాపకం చేసుకో, మా ప్రవక్తలు మాకు బోధించిన మా రాజులు కానీ మేము కానీ నీ మాటలు వినలేదు, నా పాపాలు క్షమించు, నా ప్రజల పాపాలు క్షమించమని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి గోనె పట్టా కట్టుకొని తల మీద ధూళి వేసుకొని ప్రార్థన చేసినప్పుడు గాబ్రియేలు దూత ఆయనతో మాట్లాడడం, దానియేలు నీవు బహుప్రియుడవు అనే మాట మనం చదువుతా ఉన్నాం. దేవుని వాక్యం చదివి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవుడు మనల్ని అనే మాట ఏంటంటే నీవు బహుప్రియుడవు. చాలామంది బైబిల్ చదవడానికి నిర్లక్ష్యంగా ఉంటారు. బైబిలే మనకు ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెంత దేవుని వాక్యం చదువుతావో దేవుడు అంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు బైబిల్ గ్రంథం చదవాలి, నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయాలి. బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. బైబిల్ చదువుతూ ఉండగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనం సరి చేసుకోమని చెప్తూ ఉంటాడు. మన ప్రార్థన ద్వారా దేవుని సహాయం కోరి మనం ప్రార్థన చేయాలి. ముఖ్యంగా యవ్వన బిడ్డలు ఎక్కువగా బైబిల్ చదవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే దేవుని వాక్యమే మనకు జ్ఞానం. మనం చదివే ప్రతి మాట కూడా మనకు ఆశీర్వాదమే. ఒక యవనస్తుడండి, ఇక్కడ గాజువాకలో ఉంటాడు. ఆయన చెప్పిన సాక్ష్యం నాకు చాలా ఇప్పటికే మర్చిపోలేను నేను. తను ఆస్ట్రేలియాలో ఉన్నాడప్పుడు, ఆస్ట్రేలియాలో ఉండి నాకు ఫోన్ చేశాడు, అన్న మీ చర్చికి వస్తారన్నా అన్నాడు. భీమవరంలో. క్యాజువల్గా అన్నాడేమో అనుకున్నాను. ఫస్ట్కి వస్తారన్నా అన్నాడు అని 6 నెలల ముందు చెప్పాడు. సరే అయిపోయింది. కరెక్ట్గా 31st నైట్ నాకు ఫోన్ చేశాడు, అన్నా రేపు వస్తున్నాను అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. చిన్నోడు పట్టుమని ఒక 23 సంవత్సరాలు ఉంటాయేమో, ఏం చెప్తాడు వాక్యం అని మనసులో అనుకుని సర్లే వస్తానన్నాడు కదా రాని అనుకున్నాను. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆయన ఇంజనీరింగ్ చదివేటప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడంట, నువ్వు బైబిల్ గ్రంథం చదువు అని. ఆయన ఏం చేశాడంటే ఇక ఫస్ట్ ఇయర్ నుంచి చదవడం బిగిన్ చేశాడు. బైబిల్ చదవకుండా ఉదయం సాయంకాలం బైబిల్ చదవకుండా భోజనం చేయడం లేదు, పడుకోవడం లేదు. అలా ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఫైనల్ ఇయర్ అయిపోయేసరికి ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ ఆగిపోయింది. ఎన్నో మార్కులు, 6 మార్కులు 7 మార్కులు అలాగా ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ దాకా అది మాత్రం ఉండిపోయింది. అందరూ నవ్వారంట, నువ్వేంటి ఇంత బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు ఏంటంటే కరెక్ట్గా ఆ సంవత్సరం 7 మార్కులు గ్రేస్ మార్కులు కలిపారంట. అసలు ఇంజనీరింగ్ కాలేజీలో అన్ని మార్కులు కలపడం ఫస్ట్ టైం అనమాట. గ్రేస్ మార్క్స్. పాస్ అయిపోయాడు. ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. దేవుడు ఆయనకి ఎంతో జ్ఞానం ఇచ్చాడు. ఆస్ట్రేలియాలో మంచి పొజిషన్లో ఆయన సెటిల్ అయ్యాడు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే యవ్వన కాలంలో బైబిల్ గ్రంథం చదవడం, యవ్వన కాలం అనే కాదండి, అసలు దేవుని వాక్యం చదవడమే ఆశీర్వాదం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, వినువాడు, మరి వీటి ప్రకారం జీవించువారు ధన్యులు అనే మాట మనం చదువుతాం. చదివేవారు 30%, వినేవారు 60%, వాటిని పాటించేవారు 100%. చదవడమే ఆశీర్వాదం. దేవుని వాక్యంలో జీవం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యం చదువుతూ ఉంటే ఆ జీవము తెలియకుండా మనలోనికి వచ్చేస్తూ ఉంటుంది. దానియేలు గారు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత అన్న మాట ఏంటంటే దానియేలు
నీవు బహుప్రియుడవు. అతను 10వ అధ్యాయములో దేవుని దర్శనం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుడు 2 సార్లు ఆయనతో ఉంటున్నాడు, దానియేలు నీవు బహుప్రియుడవు. దేవుని ద్వారా మనం కూడా బహుప్రియులు అని అనిపించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఈ రోజున మన మూలవాక్యం ఏంటంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారము. ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మీయంగా మనం ఎదిగితే ఈ విషయంలో మిగిలిన విషయాలన్నీ కూడా దేవుడు చూసుకుంటాడండి. మొట్టమొదటిగా నా రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు, ఇంగ్లీష్లో భలే ఉంటుంది, సీక్ ఏ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైచియస్నెస్ అండ్ ఆల్ ద థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యూ అని ఉంటుంది. అంటే నీవు ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే మిగిలినవన్నీ కూడా నీకు యాడైపోతూ ఉంటాయి, ఒక్కొక్కటి యాడైపోతాయి. నీకేం కావాలో, అందుకే నీ వేడుకొనక మునిపే నీ ప్రార్థన విన్నాను అని దేవుడు అంటాడు. అంటే అర్థం ఏంటంటే, మనము ఆయన చిత్తము చేయడానికి సిద్ధంగా ఉంటే, మనం అడగకుండానే ఏం తినాలి ప్రభువా, ఏమి ధరించుకోవాలి ప్రభువా, ఏమి తాగాలి ప్రభువా, వీటి గురించి కూడా చింతించవద్దని ప్రభు అందుకే చెప్పాడు. ప్రభు అంటున్నారు, నీకేం కావాలో నాకు తెలుసు, నేను ఎలా ఆశీర్వదించాలో నాకు తెలుసు. దేవుణ్ణి పక్కన పెట్టద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. మీ ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టద్దు. నువ్వెంతగా దేవునిలో ఎదుగుతావో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అంతగా వర్ధిల్లింప చేస్తాడు. దేవుని వాగ్దానం అది. ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారము ఆత్మీయంగా మనము వర్ధిల్లాలి. ఈ రోజున మనం చదివిన వాక్యంలో ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనములో, ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనములో, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. చూడు, యెహోవా అతనికి తోడయుండెను. అసలు ఏది చేస్తే దేవుడు దాన్ని దీవించేశాడండి. యోసేపు జీవితంలో దేవుని ద్వారా యోసేపు దీవించబడ్డానికి ఉన్న ఒకే ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, యెహోవా అతనికి తోడయుండెను. యెహోవా అతనికి తోడయుండెను. ఈ లోకంలో మనకి ఏదైనా పని ఉంది, అన్న దగ్గరికి వెళ్తాం. అన్న, తమ్ముడు నేను నీకు తోడుగా ఉన్నానంటే మనం రిలాక్స్ అయిపోతాం. అలాంటిది దేవాది దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను అంటే మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చండి. అది ఎడారులైనా, అరణ్యమైన, ఒంటరితనమైన, కష్టాలైనా, కన్నీరైనా. యోసేపుకు దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే దేవుడు తోడుగా ఉన్నాడు. మనం కూడా సెల్ ఫోన్లో ఏదైనా చూస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాట గుర్తొచ్చిందనుకో. ఏం మాట? యెహోవా నీకు అంటే అర్థం ఏంటి? మన పక్కనే కూర్చున్నాడు ఆయన. మనం చూడరాని ఏదో చూస్తున్నాం, వెంటనే ఏమనిపిస్తుంది మనకేమనిపిస్తుంది? ఆపేయాలనిపిస్తుంది. అంతేనండి. టీవీలో సీరియల్ పెట్టుకొని చూస్తూ ఉన్నారు అనుకోండి ఎవరన్నా, దేవుడు నా పక్కనే కూర్చున్నాడు అని దేవుని ఆత్మనీతో చెప్తా ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? వెంటనే సీరియల్ చూడడం మానేస్తాం. చేయరాని ఏ పనైనా సరే దేవుడు తోడుగా ఉన్నాడు అంటే, దేవుని బిడ్డలారా, దేవునికి అయిష్టమైనది ఏ పని కూడా మనం చేయం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు యోసేపు అన్ని కష్టాలను కూడా ఈజీగా భరించగలిగాడంటే, దేవుడు తోడుగా ఉంటే ఎన్ని కష్టాలైనా మనం భరించగలం. నా వల్ల కాదండి, నేను చెయ్యలేనండి అంటే అర్థం ఏంటంటే, మనతో ఉన్న దేవుడిని మనం మర్చిపోతున్నామని అర్థం. దేవుడు మనతో ఉంటాడు. ఆయన పేరు ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. ఆయన తోడుగా ఉంటే మనం ఎంత బలహీనంగా ఉన్నా, అనారోగ్యముతో ఉన్నా, వృద్ధాప్యములో ఉన్నా దేవుడు తప్పకుండా మనల్ని వాడుకుంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. అందువలన అన్నలు ఆయన్ని అమ్మేసిన, గుంట్లో వేసిన, ఐగుప్తు దేశంలో, పరాయి దేశంలో ఆ ఇంట్లో దాసుడిగా చేరిన దేవుడు మాత్రం యోసేపును విడిచిపెట్టలేదు. యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం. దేవుని తోడు మనం కోరుకోవాలి. చాలామంది ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే, మనిషి ఆలోచన, చిన్న బిడ్డలకేమో మా అమ్మ నన్ను చూడట్లేదు, మా నాన్న నన్ను చూడట్లేదు.
లేకపోతే నా ఫ్రెండ్స్ నన్ను పట్టించుకోవట్లేదు, పెద్ద వయసు వచ్చాక నా బిడ్డలు, నా కూతురు పట్టించుకోవట్లేదు, నా కొడుకు పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకోకపోతే మనకు బహు ఆశీర్వాదం. దేనికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అమ్మా చెప్పండి, ఎవరు పట్టించుకోకపోతే? నిజమేనమ్మా. కారణం ఏంటి? ఎవరో పట్టించుకోకుండా చేసేది కూడా దేవుడే. నీ పిల్లలు ప్రేమించట్లేదు, లేదా ఇంకెవరో ప్రేమించట్లేదు, ఎవరో ప్రేమించట్లేదు, దేవుడు అన్ని మార్గాలు మూసేశాడంటే దేవుడే నిన్ను ప్రేమించాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుడే నీకు తోడుగా ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఇంకా దేవుళ్ళలో ఎదగాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కొన్నిసార్లు ఈ లోక ప్రేమల్ని దేవుడు మనకి ఇవ్వడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఈ లోక ప్రేమల్ని మనకి ఇవ్వడం లేదంటే ఆయన మనతో ఉండాలని, మనల్ని వాడుకోవాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కృంగిపోకూడదండి. దేవుని బిడ్డల్ని ఈ లోకంలో ఎవరు ప్రేమించరు. ప్రభువే చెప్పాడు, ఎందుకంటే ఆయన్ని ఈ లోకం ప్రేమించలేదు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందువలన యోసేపు బహుగా వర్ధిల్లాడు. ఎక్కడ ఉండి అక్కడ వర్ధిల్లిపోయాడు. ఈరోజు నన్ను కోరుకోవలసిందేవా, నీ తోడు నాకు కావాలయ్యా. నువ్వున్న ఉద్యోగంలో, నువ్వున్న పరిస్థితుల్లో దేవా నీ తోడు నాకు కావాలి. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో 2వ అధ్యాయము, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును. ఏ వయసులో? ఇంకా బాలుడిగా ఉన్నప్పుడే దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుతూ ఉన్నాడు. మనం కూడా మన పిల్లల్ని చిన్న వయసు నుండే దేవునిలో ఎదిగే విధంగా మనం వారికి తర్ఫీదు ఇవ్వాలి. మనం దేవునిలో ఎదిగే విధంగా. మన సహోదరులకి ప్రత్యేకమైన వందనాలు. వారి పాపని అమ్మ యూత్కి పంపించండి అంటే రాత్రి పెందుతు నుంచి తీసుకొచ్చారు. చాలా సంతోషం అండి. దేవుని బిడ్డలారా, మన పిల్లలకి మనం ఎన్నో రకాలుగా కష్టపడతాం. మన పిల్లల కోసం ఎన్నో రకాలుగా. అన్నిటికన్నా దేవుని కోసం మన పిల్లల్ని మనం తయారు చేయాలి. చిన్న వయసులో యవ్వన కాల వయసులో ప్రభు కాడి మోయుట మీకే మేలు, మీ బిడ్డలకే మేలు. మన పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికి, కాలేజీ తీసుకెళ్ళడానికి ఎంత ప్రయాసపడతామో దేవుని కోసం అనేసరికి ఇబ్బంది పడతామండి. నేను సుమారు చాలా సంవత్సరాలు మా అబ్బాయిని అలాగే తిప్పేవాడిని. ఉదయం 5 గంటలకి క్రికెట్ గ్రౌండ్కి తీసుకెళ్ళిపోయేవాడిని. చాలా సంవత్సరాలు. ఆయన 5th నుంచి 8th వరకేమో. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ స్కూల్కి తీసుకెళ్ళేవాడిని, ఈవినింగ్ తీసుకొచ్చేవాడిని. సంవత్సరాలు కడప అంటే కడప తీసుకెళ్ళేవాడిని. మనం ఈ లోకం కోసం, మన పిల్లల కోసం ఎంతో ప్రయాసపడుతున్నాం. కానీ దేవుని కోసం అనేసరికి అదేదో చాలా ప్రయాసగా మనకు అనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాలుడగు సమూయేలు మనుష్యుల దయలో దేవుని, యేసు ప్రభు కోసం కూడా ఇవే మాటలు వ్రాయబడ్డాయి. లోకాసువార్త 2వ అధ్యాయంలో బాలుడు యేసు ప్రభు కూడా మనుష్యుల దయలో దేవుని దయలో వర్ధిల్లెను అనే మాట మనం చదువుతూ ఉంటాం. కీర్తన గ్రంథం 92వ కీర్తన 13వ వచనాన్ని చదువుదాం. 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. చూడండి, యెహోవా మందిరంలో నాటబడాలి. ఇకంతే, నీవు దేవుని మందిరంలో నాటబడ్డావు. నాటబడిన తర్వాత ఇక్కడి నుంచి ఇక తీసివేయడం ఉండదు. ఇంకా యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. వర్ధిల్లాలి. ఈ సంవత్సరం ఆత్మీయంగా వర్ధిల్లాలి, మందిరంలో వర్ధిల్లాలి. దేవుని మందిరానికి నువ్వు చాలా ప్రాముఖ్యతనివ్వాలి. దేవుడు అన్నాడు, నా మందిరాన్ని సన్మానించండి అన్నాడు. దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించడం, దేవుని మందిరంలో ఒక పాత్రగా ఉండడం బహుధన్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుధన్యత. ఈ సంవత్సరం నువ్వు దేవుని మందిరంలో నాటబడే వ్యక్తిగా, వర్ధిల్లే వ్యక్తిగా ఉండాలి. దేవునిలో వర్ధిల్లాలి అంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. 28, 25. కలహమును రేపును యెహోవా యందు నమ్మిక ఉంచువాడు. అంతేనండి. ఎన్ని పరిస్థితులున్నా దేవుని యందు మన నమ్మిక మాత్రం ఎన్నడూ తప్పిపోకూడదు. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో నడిపిస్తూ ఉన్నా
దేవుడు ఇశ్రాయేలును సముద్రం గుండా నడిపించాడు, అరణ్యం గుండా నడిపించాడు, ఆ కొండల గుండా దేవుడు నడిపించాడు, నీళ్లు లేనప్పుడు దేవుడు నడిపించాడు. నమ్మకం మాత్రం మనకి ఎన్నడూ తప్పిపోకూడదు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. ఈ సంవత్సరం బహుగా దేవుడు మనల్ని వర్ధిల్లింపచేస్తాడు, బహుగా వర్ధిల్లింపచేస్తాడు. ఇప్పుడంటే నువ్వు ఆత్మలో ఎదగాలి అన్న ఒక బలమైన కోరిక నీలో ఉండాలి. దేవుని పనిలో ఒక చిన్న పాత్రగా ఉండాలి అని నువ్వు కోరుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్ని వాడుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. కళ్ళు మూసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ సంవత్సరం నీ పట్ల ఉన్న ప్రణాళికలు చాలా గొప్పవే. మనమే కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోతున్నాం. నాకెందుకులే నేను నా బిడ్డలు బాగుంటే చాలు అనుకుంటున్నాం, కానీ నిజమైన ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నాం మనం. కారణం ఏంటంటే నీ ఆత్మీయ స్థితిని, దేవుని మందిరాన్ని నువ్వు తక్కువ అంచనా వేస్తా ఉన్నావేమో. ఒకటే మాట, తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారిని దీవించే దేవుడు. నువ్వు దేవునికి ప్రియంగా ఉంటే, దేవునికి ఇష్టంగా ఉంటే, ఆయన చిత్తంలోకి నువ్వు వచ్చేస్తే, నువ్వు నిద్రపోయినా సరే దేవుడిని దీవించగలిగిన దేవుడు ఆయన. ఆయన లేకుండా ఎంత ప్రయాసపడినా, మన ఉదయాన్నే మేలుకొని రాత్రి వరకు కష్టపడినా మనం ఏ ఆశీర్వాదాన్ని చూడలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరం దేవుడు నిన్ను బహుగా దీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఈ సంవత్సరం మేము నీ కొరకు జీవిస్తాము నాయనా. ఈ సంవత్సరం ప్రభువా నీ అడుగుల్లో మేము అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తాం ప్రభువా. నాయనా, మమ్మల్ని అందరినీ బలపరచండి. మేము ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి. మా కుటుంబాలు ఎదగడానికి సహాయం చేయండి. మా సంఘాలు ఎదగడానికి సహాయం చేయండి. విన్న వాక్యము అందరిలో ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఈ సమయంలో మరి ట్రెజరర్ గారు వారి యొక్క బృందం కానుకలు స్వీకరించడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నా.
నిత్యమై ఉండును. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనందధ్వనులు చేసి పాడిరి ఉదయనక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరిచినప్పుడే ఆనందధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడ ఉండే ఉండవు. వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడ ఉండే ఉండవు. సూర్య చంద్రులు వెలుగునివ్వవు, దేవుడే వెలుగై ఉండెను. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనందధ్వనులు చేసి పాడిరి ఉదయనక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరిచినప్పుడే ఆనందధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. నూతనాకాశము నూతన లోకము నూతన యెరూషలేము వచ్చును. ఆ దేవుడే మనతో పురాణమై ఉండును. మనమంతా మరలా పాడెదము. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనందధ్వనులు చేసి పాడిరి ఉదయనక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరిచినప్పుడే ఆనందధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే మరి నాకు ఫోన్ చేయండి. ఎవరైనా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలని కోరుకున్నా సరే మరి మన కార్యవర్గానికి తెలియచేయండి. ఒకవేళ వారు డ్యూటీలో బిజీగా ఉన్నా మరి మన గౌరవ అడ్వైజర్ గారు ప్రభాకర్ అన్న గారు తెలియజేశారు. మీరు ఎవరైనా సరే మీకు ప్రార్థన అవసరం ఉంటే ఖచ్చితంగా మాకు తెలియచేయండి. మీ ఇంటి దగ్గర ఎవరికన్నా సువార్త ప్రకటించాలి, లేకపోతే ఎవరికోసమైనా ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నా సరే తెలియచేయండి. నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం అయింది. మరి ఈ సంవత్సరం ఈ ప్రాంతంలో సేవ చేయడానికి కారణమైనటువంటి మరి దేవాతి దేవునికి, మన అడ్వైజర్స్ అందరికీ, ప్రాముఖ్యంగా మరి గౌరవనీయులు డాక్టర్ ప్రభాకర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత సెక్రటరీ గారు మీరు అనౌన్స్మెంట్లు చేస్తారు. మీరు అందరూ కూడా మన సంఘం మరి చాలామంది వెళ్ళిపోతారు, లాస్ట్లో ఉన్నట్లు కొంతమంది. సెకండ్ సాటర్డే చిన్న థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఉంది మన సంఘంలో 10:30 గంటలకి. మన సెక్రటరీ గారు అనౌన్స్ చేస్తారు. అంటే ఎవరు వెళ్ళిపోతారని ముందుగా చెప్తూ ఉన్నాను. మీకు ఏ అవసరం ఉన్నా, ఏ టైంలో ప్రార్థన అవసరం ఉన్నా మరి మాకు తెలియచేయండి. మీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మనందరం లేచి నిలబడి కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ప్రత్యేకమైన అవసరాలు దేవుడు తీర్చినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము నాయనా. నువ్వు నమ్మదగిన దేవుడవు నాయనా.
ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని మమ్మల్ని బ్రతికించావు నాయనా. నీవే నీరు పోస్తూ ఉన్నావు నా తండ్రి, నీకు వందనాలు. ఎరువు వేస్తూ ఉన్నావు, నీవే కాపాడుతూ ఉన్నావు నాయనా. మేము ఫలించాలి అని మా వైపు చూస్తూ ఉన్న దేవుడవు నాయనా. ఈ సంవత్సరం మేమందరం బహుగా ఫలించే సంవత్సరంగా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తామన్నా. అయ్యా, నీ బిడ్డలు నిన్ను ప్రేమించి సమర్పించిన ఈ కానుకలు, దశమ భాగములు, ప్రథమ ఫలములు, ప్రతిష్టార్పణలు నైనా ఈ కృతజ్ఞత అర్పణలన్నీ కూడా మీ జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయండి నా ప్రభువా. నైనా ప్రతి ఒక్క అవసరమునైనా మీ నామములో అందరికీ తీర్చబడును గాక. అడిగే వాటికంటే, ఊహించు వాటికంటే బహుగా దీవించండి. అంత ఫలము మీరు దయచేయండి ప్రభువా. మా సంఘంలో ఉన్న బిడ్డలు, చిన్న బిడ్డల దగ్గర నుండి యవ్వన బిడ్డలు, పెద్దవారు, సంఘ నాయకులు అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఈ సంవత్సరం మేము నీ మహిమను చూడాలి, ఈ సంవత్సరం మేము నీ ఆశీర్వాదాన్ని చూడాలి, ఈ సంవత్సరం మీ సన్నిధిని మేము బహుగా అనుభవించాలి. అందరినీ ఆరోగ్యవంతులుగా చేయండి నా ప్రభువా. ఆత్మీయంగా మేమందరం ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా, మీరు మాకు ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ కమిటీ కొరకు వందనాలు. అందరినీ దీవించండి ఆయన. కుటుంబాలుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తా ఉన్నా. అయ్యా, గౌరవనీయులు నాయన అడ్వైజర్స్ అందరి కొరకు నీకు వందనాలు. వారు ఎంతో కష్టపడి ప్రయాసపడి సంఘాలను కట్టి, అయ్యా కొంతమంది మరి పెద్ద వయసులోకి వచ్చారు, కొంత బలహీనతో ఉన్నారు నాయన. ప్రత్యేకంగా వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. ప్రభాకరణ గారి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఝాన్సీ గారి కుటుంబాన్ని మీరు దీవించి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. సమస్త మహిమ నీకు కలుగును గాక ప్రభువా. ఈ సంవత్సరం అయినా సంఘంలో గొప్ప గొప్ప కార్యాలు మేము చూడబోతున్నాం. సంఘమంతా మీరు నింపబోతా ఉన్నారు నాయనా. అనేక మంది నాయన గొప్ప గొప్ప వ్యక్తులుగా తయారు చేయబోతున్నావు ప్రభువా. సమస్త మహిమ నీకు ఆరోపిస్తామన్నా. 2024 సంవత్సరంలో యూత్ బిడ్డలు నైనా పాడారు, స్తుతించారు, ఆరాధించారు, ఎంతో ప్రయాసపడారు. వారందరినీ మీరు దీవించండి నా ప్రభువా. ఈ సంవత్సరంలో యవ్వన బిడ్డల జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేసి మీరే మహిమ పొందమని సమస్త మహిమ నీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి నామంలో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. చిన్న ప్రార్థన మర్చిపోయాను. ప్రార్థన మరి దినేష్ గారు వారి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, మరి యాంటోని గారి యొక్క కుమారుడు నాయన దినేష్ గారు, వారి కుటుంబాన్ని మీరు దీవించండి నా ప్రభువా. నీకు వందనాలు అయ్యా. మరి వారి యొక్క జన్మదినాన్ని బట్టి మీరు దేవా స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. వారు సమర్పించిన కానుకల కొరకు కూడా నీకు వందనాలు. యాంటోని గారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించమని యేసు నామములో దీవిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో గడిచిన వారం యొక్క కానుకల వివరాలు మన ట్రెజరర్ గారు తెలియజేస్తారు. వాళ్ళందరూ సెక్రటరీ గారు మనకి ప్రకటనలు తెలియజేస్తారు. ప్రైజ్ లార్డ్. ప్రప్రథమగా దేవాది దేవునికి వందనాలండి. అలాగే 2025 సంవత్సరం మొదటి పరిశుద్ధ ఆదివారంలో మీరందరూ కూడా సకాలంలో వచ్చి ఆరాధన కార్యక్రమాలు పాల్పంచుకున్నందుకు మరి ఒకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఆత్మలు దైవికంగా ఆత్మీయంగా వర్ధిల్లుచు ఈ నూతన సంవత్సరంలో సౌఖ్యంగా సంతోషంగా ఉండాలని మంచి ఆత్మీయంగా సందేశం అందించిన మన సంఘ కాపరి గారికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. వందనాలు, థ్యాంక్ యూ సార్. అలాగే గత వారం కొంతమంది సహోదరులు ఇద్దరు ఎవరు వచ్చి ప్రత్యేక ప్రార్థన చేయించుకున్నారు. వారి గురించి అనౌన్స్మెంట్ చేయడం టైం లేక చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. ఇవన్నీ కలిసి మన అకౌంట్లో రాసుకున్నామండి. కర్రీ సంధ్య, రెండు ఒకే పేరు, 2 కోట్ల కింద ఇచ్చారు, తల్లి కూతుళ్ళు అనుకుంటాను ఇవి. కర్రీ సంధ్య తేజస్విని 10,000 రూపాయలు ఇచ్చారండి. ప్లాట్ నెంబర్ 102 లక్ష్మీ నరసింహ రెసిడెన్సీ, గొల్లలపాలెం, సుజాత నగర్, పెందుర్తి. అలాగే కర్రీ సంధ్య తేజస్విని 10,000, 2 కూడా ఒకే అడ్రస్. ఇద్దరు తల్లి పిల్లలు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు వేళ. అలాగే మహాలక్ష్మి గారు కూడా LIC ఆవిడ కూడా 5,000 ఇచ్చారండి, ప్రార్థన చేయించుకున్నారు. ఆవిడ కూడా ప్రార్థన చేయించుకున్నారు. పోయిన వారం ఇవన్నీ కూడా అనౌన్స్మెంట్ చేయడం అవ్వలేదు. అలాగే మా లైన్లో ఉంటారు మా మామగారు క్షత్రియులు. మేము నా ఇంటికి వెళ్ళిన కొత్త, మా సొంత ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కూడా ఆవిడ సంవత్సరానికి 20 రూపాయలు చొప్పున పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట అండి. ప్రతి సంవత్సరం కూడా పండుగ వచ్చేసరికి కంపల్సరీగా మర్చిపోకుండా సంవత్సరానికి 20 రూపాయలు పెంచుకుంటూ ఈ సంవత్సరం కూడా 360 రూపాయలు ఇచ్చారండి. అందుకని వారందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్ని వెరసి 1/1/80
25వ సంవత్సరంలో మొత్తం దేవుని ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈనాటి పరిశుద్ధ ఆదివారం ఆరాధన కొరకు విచ్చేసినటువంటి ప్రియ సంఘ సభ్యులకు, అలాగే గౌరవనీయులైన డేజరీ బోర్డు వారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ బాడీ వారికి, డేకెన్ బోర్డు వారికి, ఉమెన్ సమాజం వారికి, అలాగే యూత్ టీం వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు అలాగే శుభములు తెలియజేసుకుంటున్నానండి. ఈనాటి ఆరాధన క్రమంలో చక్కనైనటువంటి దైవ సందేశాన్ని అందించినటువంటి మన దైవజనులు రెవరెంట్ ఎన్ అనిల్ నాయుడు గారికి సంఘం తరఫున వందనములు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మరి గడిచిన డిసెంబర్ 31వ తారీఖున వాచ్ నైట్ సర్వీసు, మరి అలాగే న్యూ ఇయర్ సర్వీసులో మన ఆలయంలో దేవుని మహిమార్థమై ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగిందండి. మరి ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి ప్రతి సంఘ సభ్యులకు మన ప్రభు పేరిట వందనములు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మన సంఘ సభ్యులైనటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ ఆంటోనీ గారి కుమారుడు శ్రీ ఎన్ దినేష్ గారు, లెఫ్టినెంట్ కమాండర్ గారండి, మరియు వారి మనవడైనటువంటి ఎస్ సానవ్ గారు ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారండి. వారికి సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. వారు దేవుడు కానుకగా 1000 రూపాయలు ఇచ్చి ఉన్నారండి. ఈ కానుకను మన ట్రెజరర్ గారికి అందజేస్తున్నానండి. వచ్చే వారం సంఘ ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయండి. తేదీ 7/1/2025 నెలలో మొదటి మంగళవారం స్త్రీల ఉపవాస కూడిక ఉంటుందని తెలియజేశారండి. ఉదయం 10 గంటలకు యూసీసీ మెయిన్ చర్చ్ నందండి. అలాగే తేదీ 10/1/2025 అనగా శుక్రవారం ఉదయం 10 గంటలకు మన యూసీసీ మెయిన్ చర్చ్ నందు ఉపవాస కూడిక ఉంటుందని తెలియజేసే ఉమెన్ సమాజ్ కన్వీనర్ గారు తెలియజేసి ఉన్నారండి. దయచేసి స్త్రీలందరూ గమనించి అటెండ్ అవ్వాల్సిందిగా కోరుచున్నానండి. మంగళవారం 7వ తారీఖునండి మరియు 10వ తారీఖు శుక్రవారం అండి, ఉదయం 10 గంటలకండి. అలాగే 11/1/2025వ తారీఖు అనగా సెకండ్ సాటర్డే రోజు అండి. ఈ ఒక సంవత్సరం కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంగా మన దైవజనులు రెవరెంట్ ఎన్ అనిల్ నాయుడు గారు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అరేంజ్ చేయడం జరిగిందండి. ఉదయం 10:30కి మన ఆలయంలో ఉంటుందండి. సెకండ్ సాటర్డే రోజు అండి, ఉదయం 10:30కి అండి, ఉదయం 10:30కి సెకండ్ సాటర్డే రోజు అండి. 1 ఇయర్ కంప్లీట్ అయిన శుభ సందర్భంగా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అరేంజ్ చేయడం జరుగుతుంది మన ఆలయంలో. కనుక సంఘం అంతా గమనించి ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నారండి. అలాగేనండి వచ్చే ఆదివారం అనగా 12/1/2025 తారీఖున మన ఆలయంలో యథావిధంగా ఉదయం 10 గంటలకు ఆరాధన క్రమం జరుగుతుందండి. సంఘం అంతా గమనించి సకాలానికి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నానండి. వచ్చే ఆదివారం అండి, వచ్చే ఆదివారం అనగా 12/1/2025 తారీఖున మన ఆలయంలో యథావిధంగా ఉదయం 10 గంటలకు ఆరాధన క్రమం జరుగుతుందండి. సకాలంలో ప్రతి ఒక్కరూ గమనించి రావాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ నా ప్రకటనలు ఇంతటితో ముగిస్తున్నానండి. అందరికీ వందనములు. థ్యాంక్ యూ అనండాలండి. 11వ తారీఖు అండి, సెకండ్ సాటర్డే రోజు ఉదయం 10:30 గంటలకు మన ఆలయంలో దైవజనులు ఎన్ అనిల్ నాయుడు గారు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మన ఆలయంలో అరేంజ్ చేస్తున్నారండి. దయచేసి ప్రతి ఒక్క కుటుంబం కూడా అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నామండి. ఉదయం 10:30 గంటలకు సెకండ్ సాటర్డే రోజు అండి, 11 గంటలకండి. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లో అనంతరం లంచ్ ఫాలో ఉంటుందండి. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుతున్నానండి. ట్రెజరర్ గారికి అలాగే జాయింట్ సెక్రటరీ గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మనందరం లేచి నిలవబడి 614వ పాట అనంతరం పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. 614వ పాట 14 పంపుము దేవా దీవెనలతో. దీవెనలతో పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నమ పెంపుగని సేవ ప్రియము పను నరింప పంపుము దేవా.
ఈ నామం పరిశుద్ధపరచుకునగాక, ఈ రాజ్యం వచ్చునుగాక, ఈ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధము చేయు వారిని మేము క్షమించు ప్రకారం అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేకాకిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాది దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యుల సహవాసము, ఆశీర్వాద దీవెనలు ఈ సంవత్సరం అంతా మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు తోడుగా ఉండి క్షేమాన్నిచ్చి దీవించి ఆశీర్వదించును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. కృమ్మరించు